అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మొగల్తూరు పిల్ల ఛానల్. ముందుగా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చాలా బిజీ డే అనమాట. ఇక పొద్దుటే ఇప్పుడు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. చూసారా, ఈ చైనే అనమాట నేను అతికించుకొచ్చింది. ఇది నా దగ్గరని ఒక 13 ఇయర్స్ పెళ్ళికి ముందు నుంచి ఉందన్నమాట. చాలా బాగుంటుంది. నేహానికి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాడు, లాగేయడం వల్ల ఇరిగిపోతుంది, కానీ లేకపోతే చాలా స్ట్రాంగ్. నా దగ్గర ఏదైనా త్వరగా పోద్ది, కానీ ఇది అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, కాబట్టి ఇది అవి పెట్టుకోలేదు. ఇది నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్కి నేను సేమియా ఉప్మా చేస్తాను అనమాట. ఇక ఈరోజు క్లీనింగ్ డే అనమాట. ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా మళ్ళీ నేహాంత్ లేస్తే ఇదంతా మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, కాబట్టి వాడు పడుకున్నప్పుడు ఈ పని అంతా కూడా పూర్తి చేసుకుంటున్నాను అనమాట నేను. ఈరోజు మూర్తి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారనమాట. ఇంక ఇప్పుడు నేను ఐబ్రోస్ చేయించుకుందాంలే అని చెప్పి వెళ్తున్నాం. కాకపోతే షాప్ ఉంటుందో లేదో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ 7 అయిపోయింది అనమాట. వాళ్ళు క్లోజింగ్ టైం కదా, చూద్దాం. అలాగే మార్కెట్కి ఇంకెక్కడికి వెళ్ళాలి, కేక్ కూడా కావాలి, కాబట్టి కేక్ షాప్కి కూడా వెళ్ళాలన్నమాట. జరుగు, పడిపోతావు లేకరా అనుకున్నట్టే క్లోజ్ అనమాట. 7 అయిపోయింది క్లోజ్. పైగా ఏంటంటే ఈరోజు మండే అంట, వాళ్ళ ఐబ్రోస్ చేయరంట, మనమేమో ట్యూస్డే చేసుకోం. సరిపోయింది. ఇంకోది ఎక్కడికైనా వెళ్దాం. ఐబ్రోస్ కోసం రోడ్లు అంతా తిరుగుతున్నాను అనమాట. మొన్న 2 రోజులు చేయించమంటే తర్వాత చేయించుకుని అని చెప్పి రోడ్ల మీద తీసుకున్నారు మా అన్న. అదేమో షాపింగ్ లేదు. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు లేవని చెప్పి వాటి కోసమే వచ్చాను అనమాట. అలాగే ఇక్కడ దాకా వచ్చామని తీసుకున్నాం. మీ ఇద్దరు ఆరెంజ్ మ్యాచింగ్ వేసుకున్నారు. జాగ్రత్త, నువ్వు ఎక్కడే ఉన్నావా? అంతా షాపులతో నిండిపోద్ది అనమాట. కాకపోతే ఇప్పుడు రాయా కాబట్టి మార్కెట్ కూడా ఖాళీగానే ఉంది. నడు డాగ్ నేహాన్ మో ఏ పని అవ్వలేదు. మనం వచ్చింది లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ కేక్. అదేనా వద్దులే చెప్పు. ఇక్కడ మనం కేక్ షాప్ కూడా వచ్చేసాం. తర్వాత రోజుకి డెలివరీ ఉందా అంటే ఒక రోజులో ఆర్డర్ తీసుకోము, 1 వీక్ బిఫోరే చెప్పాలన్నారు. ఇంకా అక్కడ ఉన్న కేకే తీసుకుని వచ్చేసాం. కేక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేహాంతాల్లో రైస్ తీసుకురమ్మని చెప్పి లోపలికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. ఈరోజు అనుకున్న పని ఏది కూడా అవ్వలేదు, కొంచెం వరకు అయినట్టుంది అంతే. నేను అసలు ఐబ్రోసే చేయించుకోను మ్యాక్సిమం, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అన్నిసార్లు చేయించుకుంటాను. సర్లే ఎందుకు ఈసారి చేయించుకోవాలనిపించేటప్పటికి షాప్స్ అన్నీ క్లోజ్. మండే చేయరంట వీళ్ళు. ఒక షాప్కి వెళ్తే మండే క్లోజ్ అని రాసి ఉంది. అంటే వాళ్ళు చేయరని చెప్పారు, అంటే వాళ్ళు మండే చేయరు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక గులాబ్ జాములు చెయ్యాలి, అలాగే గోరింటాకు పెట్టుకోవాలి. కోన్ ఇంటికాడి నుంచి తెచ్చుకున్నాను, ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. కానీ అదే పెట్టుకునే టైమే దొరకట్లేదు. ఎప్పటికప్పుడు అయిపోతుంది. సంక్రాంతికి అనుకున్నాను, సంక్రాంతి కావలేదు. మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు కూడా వేసాను అనమాట నేను, కానీ అది ఏ కోసుకు పెట్టుకుని అంత కూడా లేకుండా చేయట్లేదు. కనీసం ఈ రోజైనా కోన్ పెట్టుకుందాం ఏదో టైం నైట్లో. దానికంతా నైట్ నిద్రపోవాలి. నేహాంత్ గాడు త్వరగా ఆడి పడుకునేసరికి 1 గంట. ఆడికి నిద్ర ఇద్దామని చెప్పి నేను నిద్రపోతున్నాను అనమాట. అంటే నిద్రపోయిన ట్యాక్ చేసి నిజంగా నిద్రపోతున్నాను.
ఎందుకురా? ఎందుకు? ఏం తెచ్చారు? ఇప్పుడైతే నేను వచ్చేసి ఇంకా గులాబ్ జామున్ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఎన్టీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను. ఈ పౌడర్ని నేను పూర్తిగా అయితే చేయట్లేదండి, ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఉంటే ఎక్కువగా తినేస్తున్నాను. ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను కదా, కాబట్టి నేను ఫుల్ ప్యాకెట్ చేయట్లేదు అనమాట, హాఫ్ ప్యాకెట్ చేస్తున్నాను. చాలా ఎప్పుడు బాగా వస్తాయి, ఈసారి కూడా చూద్దాం. నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను కదా, ఇవి మనకి చిన్న చిన్న లమ్స్ కింద ఉన్నాయి కదా, ఆ లమ్స్ అన్నీ కూడా లేకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ పిండిని మనం మరీ ఎక్కువగా వత్త అవసరం లేదు. ఇలా ఆ చిన్న చిన్న ఉండలన్నీ తీసేసి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటే స్మూత్గా వస్తుంది అనమాట. అంటే మనం తర్వాత ఎలాగా వంటలు చుట్టడానికి నెయ్యి పెట్టుకుంటాం కదా, నెయ్యి కానీ నూనె కానీ, అది ఇక్కడ వేసేస్తే కనుక మనం తర్వాత ఏమీ అప్లై చేసుకోక్కర్లేదు ఎక్కువగా. ఇంక ఇలా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వేడి నీళ్ళు కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పాలు యాడ్ చేస్తాను, అలా అయితే చాలా స్మూత్గా వస్తుంది అనమాట. మనకి ఈ పౌడర్లో ఎక్కువ పాలు కానీ నీళ్ళు కానీ పట్టవు, కాబట్టి ఒక్కసారే పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని చూసుకుంటే చాలు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంకా పడతాయేమో అనిపిస్తుంది, కానీ మనం కలిపేసరికి ఇంకా అదే సరిపోద్ది అనమాట. అందుకని జాగ్రత్తగా చూసుకొని పోసుకోండి, లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది. చూసారా, ఈ విధంగా మనం చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొంచెం మృదువుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే దీన్ని మనం ఏమి నానబెట్ట అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా వదలవసరం లేదు. ఇలా కలిపేసుకుని వెంటనే కూడా మనం ఉండలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే టైం లేదు కాబట్టి వెంటనే చేసేసాను, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంక ఇప్పుడు మనం వంట చేసేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొద్దిగా మాత్రమే నేను నెయ్యి వేసుకున్నాను. ఇంకా తర్వాత కూడా మనం ప్రతిసారి నెయ్యి ఏమీ రాసుకోక్కర్లేదు, ఎందుకంటే ముందు మనం ఇందులో నెయ్యి యాడ్ చేసాం కాబట్టి మనకి అది సరిపోద్ది. ఇప్పుడు రాసుకున్నది చాలు. ఇక మనం గులాబ్ జామ్ అందరూ చేస్తారు, కాకపోతే ఇక టెక్నిక్ ఏంటంటే అది బ్రేక్ అవ్వకుండా ఉండాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నగా ముద్ద తీసుకుని దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విధంగా ప్రెస్ చేసి గట్టిగా ఆ ప్రెస్సింగ్లో నుంచి మనం ఉండ చుట్టాలన్నమాట. అప్పుడు మనకి అది అసలు బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇదే ఆ టిప్ చాలా మెయిన్ అనమాట. ఇది మనం ఒక్కొక్కసారి ఫాలో అవుతున్నప్పుడు కూడా బ్రేక్ అవుతాయి, అంటే మనం సరిగా చేయలేదని. కానీ మనకి ఈ పిండి కలపడంలో కానీ ఎక్కడ ఎలాంటి తేడా ఉండదు, ఈజీగా అయిపోద్ది. అసలు గులాబ్ జామ్ కొంచెం మంది కష్టం అనుకుంటారు, కానీ దీనంత ఈజీ ఇంకేది ఉండదని నా అభిప్రాయం. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది మనం క్వాంటిటీ బట్టి. అందుకే నేను చాలా తక్కువగానే చేస్తున్నాను, ఈసారి ఎక్కువ పెట్టుకోలేదన్నమాట, ఆఫే చేస్తున్నాను. అవి కూడా ఒక 20 పైనే వచ్చాయి, సరిపోతాయిలేండి. కానీ ఈ కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట. ఇప్పుడు నేనైతే చాలా చిన్నవి చేశాను, ఇంకొంచెం పెద్దవి చేస్తాను. ఇప్పుడు నేను అయిపోయాక రియలైజ్ అయ్యాను అనమాట, ఇంత చిన్నవి చేశానా అని చెప్పి. కానీ చాలా బాగా వచ్చాయి అనమాట, అసలు ఒక్కటి కూడా క్రాక్ రాలేదు. ఇదిగో ఇక మనం చేసుకున్న ఉండల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను తక్కువ ఆయిల్ వేసాను, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కదా. ఇక నూనె కాగే లోపల ఇక్కడ పంచదార పాకం కూడా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను, అంటే నాకు ఒక కప్పు వచ్చిందనమాట. దానికి కప్పున్నర షుగర్ తీసుకున్నాను. అలాగే వాటర్ వచ్చేసి 2 కప్పులు అనమాట. వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే పలచగా ఉంటుంది పాకం, లేదా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. పలచగా ఉంటే మనం ఈజీగా తినగలుగుతాం, మరీ ఎక్కువ స్వీట్ అయితే తినలేము కదా, అందుకని చెప్పి. ఇదైతే ఇప్పుడు నేను వేసేదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోద్ది, మనకి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట. ఇక ఆ పాకం వచ్చే లోపల మనం ఈ బాల్స్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నీ ఒకసారి వేసే కంటే కొద్ది కొద్దిగా వేసుకుని వాటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి అనమాట. అన్నీ ఒకసారి వేస్తే ఏమవుతుందంటే అవి ఇడిపోతాయి అనమాట గుమ్మని. అందుకని తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అలాగే మనం స్లోగా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో అయితే లోపల కుక్ అవ్వవు కదా, బయట అయితే కలర్ వచ్చేస్తాయి. అదే సిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి కుక్ అవుతాయి, ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. అన్నీ ఒకే కలర్ ఒకసారి వస్తాయి, అది బెటర్. కాబట్టి ఇలా చిన్నగానే అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి, చాలా బాగా వస్తాయి. ఇంక ఇక్కడ మనకి నార్మల్గా మనం కరెక్ట్ చేయకపోతే ఇక్కడే మనకి పగులు వచ్చేస్తాయి అనమాట మెయిన్గా, కానీ మనకు బాగానే వస్తున్నాయి. ఇంతలో అక్కడ పాకం కూడా రెడీ అవుతూ ఉంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంక ఇప్పుడు మనం వాటిని పక్కకు తీసేసుకుందాం. ఇక ఇవి తీసుకున్న తర్వాత మిగిలినవి మళ్ళీ ఇందులో వేసేసుకుందాం, అంటే సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇక నేను అవి కూడా వేసేసాను. వాటిని కూడా స్లోగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంతలో అయితే పాకం ఇంకా రాలేదు, కొంచెం అప్పుడే స్టార్ట్ అయ్యింది. మనం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం టైం పడుతుంది, లేకపోతే త్వరగా వచ్చేస్తాయి. ఈ లోపల మనకి మిగతా బాల్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు మనం ఇవి సిరప్లో వేయడానికి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను సిరప్ ఇంకా హాట్గానే ఉంది, అలాగే బాల్స్ కూడా హాట్గానే ఉంది. మనం చల్లారాక వెయ్యాలి అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నేనైతే ఫస్ట్ బాల్స్ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈలోపు పాకం అవుతూ ఉంటుంది కదా, ఆ పాకంలోనే వేసేస్తాను అనమాట. అప్పుడే చాలా స్మూత్గా వస్తాయి. నార్మల్గా పాకం చల్లారితే అంతగా అనిపించదు, పీల్చుకోదనమాట. రెండు హాట్గా ఉన్నప్పుడు వేసుకుంటే కూడా ఏమి కాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సిరప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను ఆ ఫ్రై చేసుకున్న బాల్స్ని వేసేసాను అనమాట. జస్ట్ ఒక్కసారి మనకి బాయిల్ అయితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి సరిపోద్ది. ఇక మూత పెట్టేసి పక్కన పెట్టేయడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఉంది. మనకి పాకం కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది పీల్చేసి తక్కువ అయిపోతుంది అనమాట. కానీ మనకి కొంచెం పాకం ఎక్కువ ఉంటేనే ఆ గులాబ్ జాములతో తినడానికి బాగుంటుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఖచ్చితంగా, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇందాక చూస్తున్నప్పుడు చిన్న చిన్న బాల్స్గా అనిపించాయి మనం చేసినప్పుడు, కానీ అది ఒక్కసారిగా పాకం పీల్చాక ఇంత సైజు వచ్చాయి. ఇంతైతే సరిపోద్ది. మరీ పెద్దవైతే ఏమవుతాయంటే అవి ఇడిపోతాయి అనమాట. ఇలా ఉంటేనే బాగుంటాయి. ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంక ఇక్కడ నా పని అంతా పూజ చేసుకుని నేహాంత్ ఎప్పుడు పడుకుంటాడని వెయిట్ చేస్తున్నాను అనమాట. అది పడుకుంటే నేను కోన్ పెట్టుకోవడానికి. దట్స్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.